వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారండి హోమియోపేషియన్ డాక్టర్ ప్రశాంత్ వైద్య గారు. సో సార్తో ఈరోజు మనం ఎందుకున్నామంటే చాలామంది మగవారిలో లైంగిక సంబంధమైన సమస్యలు వస్తూ ఉంటాయి కదండి, అదే అంగస్తమన సమస్య. ఈ సమస్యకి ఒక చక్కటి పరిష్కారం చెప్పడానికి ఉన్నారు సార్. సో సార్తో మాట్లాడి విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఈ మధ్య కాలంలో నియర్లీ సార్ మన ఇండియాలో చూస్తే ఒక 100 మంది ఉన్నారనుకోండి, ఇండియాని కాదు టోటల్ వరల్డ్లో మనం తీసుకుంటే 100 మంది ఉంటే అందులో 60 నుంచి 70 మందికి ఈ అంగస్తమన సమస్య ఉంది. సో ఈ సమస్య వల్ల చాలా మంది ఫ్యామిలీస్ కూడా కొలాప్స్ అయిపోతా ఉన్నాయి. అసలు మగవారిలో ఈ సమస్యలు రావడానికి గల కారణాలు ఏమంటారు? ఇప్పుడు ప్రజెంట్ ఉండే జనరేషన్లో ఏంటంటే అండి, ఎస్పెషల్లీ యంగ్స్టర్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 30 నుంచి 35 సంవత్సరాలు ఈ ఏజ్లో ఉండేవాళ్ళు, ఎస్పెషల్లీ నా దగ్గర వచ్చే చాలా పేషెంట్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ నైట్ షిఫ్ట్ కానీ ఇలాంటి జాబ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు 60 to 70% కాదు 70 to 80%. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లో అయితే 90% జనాలకి సెక్షువల్ ప్రాబ్లం అనేది కామన్ ఉంది, లైంగిక సమస్యలు అనేది కామన్ ఉంది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒకటి ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. వాళ్ళ టైమింగ్ ఏముంటుంది అంటే పొద్దున్న 9 నుంచి స్టార్ట్ చేస్తే రాత్రి 12 గంటల వరకు జాబ్ చేస్తూనే ఉంటారు. దాంతోపాటు కరోనా వచ్చినాక ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్, పని లేదు ఏం లేదు, జస్ట్ పొద్దు నుంచి రాత్రి వరకు ఒకటే సోఫా మీద కూర్చోవడము లేదా బెడ్ మీద పడుకొని పని చేయడము. ఇవన్నీ వల్ల ఏమవుతుంది అంటే అసలు వాళ్ళ బాడీకి ఫిజికల్ యాక్టివిటీ ఉండదు. ఫిజికల్ యాక్టివిటీ ఉండకపోతే ఏమవుతుంది, మన బాడీకి మెటబాలిజం అనేది చాలా ఇంపార్టెంట్. మెటబాలిజం ఉంటే ఏమవుతుంది అంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా ఉంటుంది. సో బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా ఉన్నప్పుడు మన బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అయినప్పుడు ఆ లైంగిక సమస్యలకి అంటే లైంగిక ప్రాబ్లంకి ఉండే ఆ హార్మోన్స్ అవసరం ఉంటాయి కదా, టెస్టోస్టెరాన్ హార్మోన్ అంటాము, అది మంచిగా ప్రొడక్షన్ అవుతుంది. అదొకటి. రెండోది, ఫిజికల్ యాక్టివిటీ చేసినప్పుడు మన పురుషాంగానికి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది. సో బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతే ఎరెక్షన్ అనేది బాగుంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఎవ్వరు ఈ 24 hours పని చేసేవాళ్ళు లేదా నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు, పొద్దు నుంచి రాత్రి వరకు వర్క్ ఫ్రమ్ ఉండే వాళ్ళు, వీళ్ళు ఏమవుతుందంటే అసలు ఫిజికల్ యాక్టివిటీ ఉండదు. ఆ రీజన్ వల్ల ఈ అంగస్తంభన ప్రాబ్లం అనేది ఉంటుంది. రెండో రీజన్ వచ్చేసి స్ట్రెస్ లెవెల్. వీళ్ళకి స్ట్రెస్ లెవెల్ అనేది చాలా పీక్స్లో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఉండేది అంతా మ్యాక్సిమం కార్పొరేట్ లెవెల్లో అంటే ఏంది, అంతా షో ఆఫ్. సో మంచి కార్ కొనాలి, మంచి పెద్ద ఫ్లాట్ కొనాలి, మంచి బ్రాండెడ్ బట్టలు వేసుకోవాలి, అన్ని లైఫ్ అంతా వాళ్ళు 5 లక్షలు సంపాదిస్తే 4 లక్షలు ఓన్లీ ఈఎంఐలోనే ఉంటుంది. సో ఇంత ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళ మైండ్ అంతా స్ట్రెస్. ఎప్పుడు నెల ఫస్ట్ రావంగానే ఇంకా ఫస్ట్ 5th వరకు ఏముంటుంది, ఈఎంఐ కట్టాలి, అదొకటే స్ట్రెస్ ఉంటుంది. అలాంటి స్ట్రెస్ ఉన్నప్పుడు అయినా వాళ్ళ వైఫ్తో ఎలా ఇంట్రెస్ట్ వస్తుంది, రాదు. టెన్షన్ ఉన్నప్పుడు మూడు రాదు. టెన్షన్ ఉన్నప్పుడు మూడు రాదు. ఎందుకంటే అకార్డింగ్ టు సైకాలజీ సెక్స్ అనేది లైంగిక అనేది 100% సైకాలజికలీ. మీరు సైకాలజికలీ ఎంత ప్రశాంతంగా ఉంటారో అంత మీ పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. అందుకే మీరు పాతకాలంలో చూడొచ్చు, 60 years ముసలాయనకి పిల్లలు పుడతారు, 70 years కొన్ని పాతకాల పేషెంట్స్ వస్తారు నా దగ్గర, 70 years ఉండేవాళ్ళు ఆ ప్రాబ్లం కోసం వస్తారు. ఎందుకంటే వాళ్ళు ఆ జమానా వాళ్ళకి ఏమి ప్రాబ్లం లేదు అసలు. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం 70-80 years లో కూడా మనము పార్టిసిపేట్ చేయొచ్చు అంటారు? చేయొచ్చు అసలు. ఎందుకంటే అంటిల్ అండ్ అన్లెస్ మన హార్మోన్స్ మంచిగా ఉన్నాయి, బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా ఉందనుకోండి, ఎలాంటి ఇబ్బంది అనేది రాదు. సో ఓన్లీ ఈ స్ట్రెస్ లెవెల్, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు వీళ్ళు రాత్రి 12 గంటల వరకు పని చేస్తారు, 12 గంటలకు తింటారు, ఎప్పుడు పడుకుంటారు, 3 గంటలకు పడుకుంటారు, 3 గంటలకు పడుకొని మళ్ళీ ఎప్పుడు లేస్తారు, పొద్దున్న 10 గంటలకు లేస్తారు. సో అలా ఉంటే మన హిందూ ధర్మం ప్రకారం ఏంటంటే మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలంటే సన్ రైజ్ టు సన్సెట్ ఉండాలి. సో సన్ రైజ్ అయ్యే ముందు మనం గెట్ అప్, తర్వాత తినేసి అన్ని ఖతం చేసుకొని మనం బై 9 o'clock మనం పడుకోవాలి. అది ఫాలో కాకపోతే మన బాడీ అంతా డిస్టర్బెన్స్ అయిపోతుంది. ఎవరు అలాంటిది ఫాలో అవుతారో అలాంటి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అందుకే మీరు చూడవచ్చు, ఇవన్నీ ఏంటంటే మెట్రో సిటీస్లోనే ఈ ప్రాబ్లం అనేది ఎక్కువ ఉంటుంది.
సార్ ఇంకొకటి నాకు చిన్న డౌట్ సార్, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ త్వరగా కూడా కొంతమందికి అంటే ఏదైతే పార్టిసిపేట్ చేయాలనుకుంటాడో ఆ టైంకి అంటే ఏదైతే పార్ట్నర్ ముట్టుకోగానే స్టార్ట్ అయిపోద్ది, సో కరెక్ట్ గా సమయానికి అయిపోద్ది వెంటనే. సో అలాంటి వాళ్ళకి హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి, అసలు ఎందుకు ఇలా జరుగుతూ ఉంది వాళ్ళకి? అలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది నేను చూసిన చాలా పేషెంట్స్లో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ. ఓకే. సో పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఎందుకు అంటే ఇప్పుడు ఉండే పిల్లలందరూ 16 years 18 years 20 yearsలోనే వాళ్ళందరూ దే ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ యాక్టివిటీ. ఓకే. సో లైంగిక క్రియల్లో వాళ్ళు పాల్గొనడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా అయితే మన ప్రొటెక్షన్ ఏమైనా టేర్ అవుతుందా అని ఒక భయం ఉంటుంది, ఇంకోటి ఏదైనా రోగాలు వస్తాయని భయం ఉంటుంది, లేదా అమ్మాయి ఏమైనా ప్రెగ్నెంట్ అవుతుందా అని భయం ఉంటుంది. ఇవన్నీ ఆ మైండ్లో ఇవన్నీ 100 రకాల ఆలోచనలు ఉన్నప్పుడు ఏమవుతుంది, పర్ఫార్మెన్స్ అనేది ఆటోమేటిక్గా డిస్టర్బెన్స్ అవుతుంది. డిస్టర్బెన్స్ అయినప్పుడు ఇనీషియల్గా ఆయనకి ఎరెక్షన్ వస్తుంది, కానీ ఆ యాంగ్జైటీ వల్ల ఏమవుతుందంటే ఇమ్మీడియట్గా ఎజాక్యులేట్ అనేది అవుతుంది. అది మెయిన్లీ ఏంటంటే ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ, అది సైకలాజికల్. ఇంకా కొన్ని రీజన్లో ఏంటంటే ఒక 35-40 years వాళ్ళు డయాబెటీస్ ఉండేవాళ్ళు, డయాబెటీస్ ఉందనుకోండి, డయాబెటీస్ ఉన్నప్పుడు నర్వస్ వీక్నెస్ అవుతుంది. ఆ నర్వస్ వీక్నెస్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ నర్వ్స్ అనేది వీక్ అయిపోయి అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగా ఉండదు. సో దానివల్ల మన టిప్ అనేది, మన పురుషాంగాన్ని టిప్ ఉంటుంది కదా, అది సెన్సిటివ్ అవుతుంది, అది సెన్సిటివ్ అయిపోతుంది. అది సెన్సిటివ్ అవ్వడం వల్ల మనం ఇంటర్ కోర్స్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే అర్లీ ఎజాక్యులేషన్ అనేది జరుగుతుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్కి మన హోమియోపతిలో చాలా మంచి మెడికేషన్ ఉన్నాయండి, వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఎందుకంటే మన మెయిన్ హోమియోపతి మెడిసిన్ అనేది న్యాచురల్ మెథడ్స్ నుంచి ప్రిపేర్ చేసింది. అంటే కొన్ని ప్లాంట్స్ ఉంటాయి, ఆ ప్లాంట్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి దాని నుంచి మనం ప్రిపేర్ చేసినాము. సో ఆ మెడిసిన్ ఏం చేస్తాయంటే, సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్స్ ఉంటాయి, ఆ ఇంగ్లీష్ మెడిసిన్స్లో ఏముంటాయంటే ఓన్లీ అవి మీకు హార్ట్ పంపింగ్ యాక్షన్ పెంచి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది. సో దానివల్ల మీకు ఇమీడియట్గా ఎరెక్షన్ వస్తుంది, టైం పీరియడ్ మంచిగా ఉంటుంది. కానీ లాంగ్ టర్మ్లో యూజ్ చేస్తే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది. సో మన హోమియోపతి మెడికేషన్ ఏం చేస్తే అంటే ఫస్ట్ మైండ్ని కొంచెం మనం వచ్చే పేషెంట్కి కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చేసి మీ ప్రాబ్లం ఇది, దీనికి ఈ సొల్యూషన్ అని ఆయనకి ఫస్ట్ కౌన్సిలింగ్ ఇస్తాము. కౌన్సిలింగ్ ఇచ్చినాక నెక్స్ట్ ఆయన ప్రాబ్లం ఏముంది, సరే ఆయనకు డయాబెటీస్ ఉందా, లేదా ఆయన చెప్పాను కదా టైమింగ్ అనేది బాగాలేదు అంటే పొద్దున్న నుంచి రాత్రి వరకు ఆయన వర్క్ చేస్తూనే ఉంటాడా, సో అది మనం కరెక్షన్ చేస్తాం. అది కరెక్షన్ చేసుకొని ఆయన సిమ్టమ్స్ బట్టి దాన్ని బట్టి కొన్ని న్యాచురల్ మెడిసిన్స్ ఇస్తాము. లైక్ కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, లైకోపోడియం అని మంచి మెడిసిన్ ఉంటాయి, అది ఇస్తే అలోపతికి ఫాస్ట్గా మెడికేషన్ అనేది పనిచేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మన మెడిసిన్ కొన్ని రోజు 3 months 6 months రెగ్యులర్గా వాడితే పర్మనెంట్గా ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది అండి. ఎందుకంటే నేను చూస్తాను ఈ ప్రాబ్లం వల్ల చాలా మందిలో డివోర్స్ అవుతున్నాయి, డిప్రెషన్లో వెళ్ళిపోతున్నారు, సూసైడల్ చేసుకుంటున్నారు, ఇలా చాలా మందిలో ఇది అవుతుంది. సో దీని గురించి అంత టెన్షన్ పడే పెద్ద ప్రాబ్లం కాదు. మనకి ఇప్పుడు సైన్స్ ఎంత అడ్వాన్స్ అయిందంటే క్యాన్సర్కే ట్రీట్మెంట్ ఉంది, ఇది పెద్ద ప్రాబ్లమే కాదు. సో దీనికి మంచి ట్రీట్మెంట్ ఉండేది, యూజ్ చేస్తే 100% సాల్వ్ అవుతుంది. నిజంగా సార్, ఈరోజు మన ప్రేక్షకులకి అంగస్తమన సమస్య గురించి అర్థం, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ని ఈజీగా అంటే క్యాన్సర్ లాంటి వ్యాధుల కంటే చాలా చిన్నది ఈ ప్రాబ్లము. ఈ ప్రాబ్లం తగ్గించుకోవాలని చాలా చక్కగా మన ప్రేక్షకుల కోసం వివరించారు. ఒక మంచి మెడిసిన్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.